దాదాపు కిలో రూ. 60 చేసేటటువంటి సన్న బియ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగానే పంపిణీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మనిషికి 6 కిలోల చొప్పున. ఒకప్పుడు లావు బియ్యం అనేది ఇచ్చేవారు. ఈ బియ్యాన్ని కొంతమంది తినేవారు, కొంతమంది బయట మార్కెట్లో అమ్మేవారనమాట. అయితే ఇప్పుడు ఈ సన్న బియ్యం వస్తుంది కదండి, ఇక దొడ్డు బియ్యం అనేది దొరకక హోటల్ వారు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సన్న బియ్యం మనకి రేషన్ షాపుల్లోనే ఇస్తున్నారు కాబట్టి చాలామంది మార్కెట్లో కొనుగోలు చేయడం అనేది తగ్గింది కాబట్టి ధరలు స్థిరీకరించబడ్డాయి. చాలామంది షాప్ కీపర్స్ అయితే వాపోవడం అయితే నేను గమనించాను అనమాట. ఇంకొక వైపు ఈ లావు బియ్యం ఏవైతేనే దాని ధర కాస్త పెరిగింది. అందుకే హోటల్ యాజమాన్యం వారు కూడా కాస్త టిఫిన్ రేట్లు పెంచారు. ఎందుకంటే ఈ సన్న బియ్యంతో ఈ దోశలు అలాంటివి రావన్నమాట. అందుకే దొడ్డు బియ్యం ఉపయోగిస్తారు. ఏదైనా సరే ఆర్థిక వ్యవస్థలో ఈ పెన్షన్స్ అనేవి ఉంటే మంచిదే. పెన్షన్ల వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థలు మెరుగవుతాయి. కానీ ఉచితాలు అనేది అంత ప్రభావవంతమైనటువంటి కాదండి. మనం గతంలో చూసాం, ఈ అర్జెంటీనా లాంటి దేశాలు ఏ విధంగా ఆర్థికంగా నష్టపోయాయో. అలాంటి పరిస్థితి ఎప్పుడు మనం తెచ్చుకోకూడదు అనమాట. మనం ఉచితం ఇచ్చే కంటే తక్కువ ధరకి ఇస్తే చాలా బాగుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, సన్న బియ్యం ఉచితంగా రూ. 60 ఇవ్వాలి, రూ. 60 బియ్యం ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఎవరు కోరుకోరు. కనీసం రూ. 10 కిలోకైనా, రూ. 5 కిలోకైనా సరే తీసుకొని ఆ డబ్బుల్ని, వచ్చినటువంటి డబ్బుల్ని ఇతర సంక్షేమ పథకాలకి, ఉదాహరణకి ఫీజు రీయింబర్స్మెంట్ అని ఉంది తెలంగాణలో, అలాగే స్కాలర్షిప్స్ అనేవి, విద్యార్థి స్కాలర్షిప్స్, వాటికి ఉపయోగించినట్లయితే బాగుంటుంది. సరే, ఇవన్నీ మనం అనుకోవడమే, అవన్నీ కూడా పార్టీ విధి విధానాలపైన ఉంటాయి. ఎందుకంటే ఫ్రీ బియ్యం ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు అని చెప్పే వాళ్ళు ఉంటారు. అలాగే ఉచిత బస్సు ఇస్తున్నారు, ఇవ్వలేదని చెప్పే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని పరిస్థితిలోనే ఉంటాయి. అంటే ప్రజలు ఉచితాలకు అలవాటు పడకూడదు, కానీ పెన్షన్స్ మాత్రం మంచివే. పెన్షన్ వల్ల ఆర్థిక వ్యవస్థలో కొనుగోలు శక్తి అనేది పెరుగుతుందన్నమాట. ఇక ఫ్రీ బస్సు విషయానికే మనం వచ్చినట్లయితే అందరు మహిళలు కూడా ఫ్రీ బస్సే ఉండాలని చెప్పి కోరుకోవట్లేదు. అక్కడ కూడా కనీసం ఒక రూ. 10 టికెట్ పెట్టి రోజు మొత్తం మీరు ప్రయాణం చేయవచ్చు అని చెప్పినా బాగానే ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ బస్సుల్లో కనీస టికెట్ని రూ. 50గా నిర్ణయించినా సరే కాస్త రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి అత్యధిక మొత్తం ఆర్టీసీకి వెళ్తుంది. టికెట్ రూపంలో ఆక్యుపెన్సీ కూడా పెరిగింది, ఆర్టీసీ నిలబడింది ఏదైనప్పటికీ, నో డౌట్ ఇన్ దట్. కాకపోతే ఏంటంటే ఉచితాలు మరీ ఆర్థిక వ్యవస్థకి అంత మంచివి అయితే కాదండి, నిజంగానే. కాబట్టి ఒకసారి ఆలోచించాలి. కాస్త నామినల్ అమౌంట్ అన్న కలెక్ట్ చేసి ఆ అమౌంట్ని ఇతర సంక్షేమ పథకాలు మనం అనుకున్నాం కదండి, వైద్యం పైన, విద్య పైన, ఇతర వాటిపైన ఉపయోగించినట్లయితే చాలా 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 బాగుంటుందండి. ఎందుకంటే